ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ లివర్ ఫ్రైని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒక టైప్ని మాత్రం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను ఇంచుమించు 400 గ్రామ్స్ చికెన్ లివర్ మరియు కందనకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి రెడీ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 50 గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శుభ్రంగా కడిగిన ఈ చికెన్ లివరు మరియు కందనకాయల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటే చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి ఆ వాటర్తో బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ప్యాన్కి లిడ్ పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా చికెన్ నుంచి వచ్చిన వాటర్తో చికెన్ అంతా కూడా ఉడికిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయలని చిన్నగా తరిగి యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. ఇవి వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేసిన తర్వాత 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి వంట సాగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.